నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. నేను లక్ష్మీ పాకనాటి. టాలీవుడ్లో మెగా అభిమానులు బన్నీ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అటు పవన్ ఇటు అల్లు అర్జున్ కూడా ఒకరిపై ఒకరు పరోక్షంగా ఘాటైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా మారింది. సరైనోడు సినిమా ఈవెంట్ దగ్గర మొదలైన ఈ వివాదం ముదురుతూ వచ్చింది తప్ప ఎక్కడా తగ్గలేదు. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ పలు చోట్ల కలిసి కనిపించినప్పుడల్లా అంతా సద్దుమణిగింది అనుకునే టైంలోనే కొన్ని విషయాలు మళ్లీ తీవ్ర ప్రకంపనలు రేపాయి. తాజాగా సెప్టెంబర్ 2 సోమవారం పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. అయితే ఇది సర్వసాధారణమే. కానీ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషెస్ చెప్పడం మాత్రం హైలైట్గా నిలిచింది. ఎందుకంటే గత కొంతకాలంగా బన్నీ పవన్కు దూరంగా ఉంటూ వచ్చాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పవన్ను లైట్ తీసుకున్న బన్నీ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో పెద్ద దుమారమే రేగింది. బన్నీపై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శల దాడి చేశారు. ఇంతటితో ఆగిపోయిందనుకుంటే ఇటీవల ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్లిన బన్నీ అక్కడ చేసిన కామెంట్స్ మరోసారి హాట్ టాపిక్గా మారాయి. ఇంకేముంది, బన్నీని పవన్ అభిమానులు గట్టిగానే టార్గెట్ చేశారు. ఈ కామెంట్స్ మెగా ఫ్యాన్స్ నుంచి బన్నీని దూరం చేశాయని చెప్పొచ్చు. ఇలా వివాదం కొనసాగుతుండగానే పవన్కు బన్నీ బర్త్డే విషెస్ చెప్తాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే బన్నీ పవన్కు విష్ చేశారు. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని పోస్ట్ పెట్టాడు బన్నీ. దీంతో బన్నీ పోస్ట్ ప్రస్తుతం వార్తల్లో ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని జగన్ ఎలా డీల్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ చాలా మందిని ఇబ్బంది పెట్టారు గత ప్రభుత్వంలో ఉన్న జగన్. చిరంజీవి లాంటి వ్యక్తి కూడా చేతులెత్తి జగన్కి దండం పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ చాలా మంది మెగా అభిమానుల్లో జీర్ణించుకోలేని విషయాలు. అటువంటి పార్టీకి చెందిన వ్యక్తికి అల్లు అర్జున్ వెళ్లి సపోర్ట్ చేయడం అనేది మామూలు వివాదానికి దారితీయలేదు. ఇక పవన్ గెలిచిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఎక్కడా కూడా పవన్ను కలిసింది లేదు. పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో పుష్ప సినిమాలో క్యారెక్టర్ గురించి మాట్లాడారు. ఇటు పవన్ కూడా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇవాల్టి హీరోలు అడవుల్ని రక్షించడం పోయి స్మగ్లింగ్ అంటూ సినిమాలు తీస్తూ స్మగ్లర్లుగా మారుతున్నారని ఆరోపించారు. అయితే అవి పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడకపోయినా కూడా చాలా మంది తమకు తాముగా ఆ మాటలను అన్వయించుకున్నారు. ఇక రీసెంట్గా మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ఈవెంట్కి వచ్చిన అల్లు అర్జున్, నాకు ఇష్టమైతే నేనొస్తా, తన ఫ్యాన్స్ అంటే తనకు ప్రాణమని, తనకు నచ్చింది చేస్తానని, నచ్చిన చోటుకు వెళ్తా అని కామెంట్ చేయడం కూడా ఆ వివాదాన్ని మరింత రెచ్చగొట్టినట్లయింది. ఇక అందరికీ అందరూ నచ్చాలని రూల్ లేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత చాలా మంది అనేక ఆరోపణలు చేశారు. ఈవీఎం సీఎం, ఈవీఎం డీసీఎం అంటూ అప్పట్లో కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్స్ కూడా చేశారు. బహుశా ఈ ట్రోల్ అల్లు అర్జున్ వరకు చేరి ఉంటుందనేది కొంతమంది అభిప్రాయం. అందుకే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవన్ కళ్యాణ్ అండ్ డీసీఎం అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. దీంతో కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తూ బర్త్డే విషెస్ చెప్పాడు బన్నీ అంటూ మళ్లీ అటాక్ మొదలుపెట్టారు. దీంతో మళ్లీ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య మెగా వార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇష్యూకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.